సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మీరు ఎక్కడ హోటల్లో తిన్నా కూడా ఈ టేస్ట్ రాదనమాట. చాలా ఆసమ్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంతవరకు మీరు ఎగ్ బిర్యానీని ఇలా ట్రై చేయకపోయి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. అండ్ చేయటం కూడా చాలా తేలికండి. ఈ ఎగ్ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే మనం ఎక్స్ట్రా గ్రేవీ అస్సలు చేయాల్సిన పని లేదు. కావాల్సినంత గ్రేవీ ఇందులోనే ఉంటుందన్నమాట. ఇంకా మన ఛానల్లో సూపర్ టేస్టీ యమ్మీ బిర్యానీ రెసిపీస్ అయితే ఉన్నాయి. చాలామంది ట్రై చేసి గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన బిర్యానీ రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి. మీకు చూపిస్తూ నోరూరిస్తున్నానని నాకు అర్థమవుతుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్ని నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 1/2 kg దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. హై క్వాలిటీ బాస్మతి రైస్ అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని 1 లేదా 2